కార్యకర్తలు ప్లస్ మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. నిన్న వీళ్ళు ఏదో ప్రెస్ మీట్ పెట్టి ఏదో హంగామా చేద్దామని చాలా అనుకున్నారు, కానీ ఏ పనిలో కూడా వాళ్ళు అభివృద్ధి ఎప్పుడూ చేయలేదు. ఎప్పుడు కూడా శంకుస్థాపనలు చేసి కొబ్బరికాయలు కొట్టి ఇంట్లో వెళ్ళి తొంగున్నారు. వీళ్ళు అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి కూడా గత 5 సంవత్సరాల్లో ఏ అభివృద్ధి పనులు కూడా చేయలేదు. అంతసేపు తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని పబ్జీలు ఆడుకుంటూ కరిపప్పులు తిని టైం కిల్ చేశాడు తప్పించి 3 రాజధానులు అన్నాడు. ఏ రాజధాని కూడా డెవలప్మెంట్లో పెట్టలేదు. వీళ్ళకి అసలు డెవలప్మెంట్ అంటేనే తెలియదు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ డెవలప్మెంట్ అంటే ఏమిటి? ఇవాళ బలరాం కృష్ణ గారు ఆయన చేసే పనులు, ప్రతి పనులు కూడా అభివృద్ధి పనులు చేస్తుంటే వీళ్ళు వాడ్చలేక ఏదో ఒక నిండు పెట్టాలని బలరాం కృష్ణ గారికి వేలెట్టి మర్చి చూపెడదామని ప్లాన్ చేస్తున్నారు. ఈ రోడ్డు ఉంది, రఘుదేవపురం టు సీతానగరం ఉండే రోడ్డు. ఈ రోడ్డు మీద ఎంతోమంది పాప పడిపోయి బాధలు పడుతుంటే మొన్న బలరాం కృష్ణ గారు ఏమన్నారంటే, ముందురా ఏ లైన్ అయితే మనం వేద్దాం ఆ లైన్ వేసేద్దాం. ప్రజెంట్ పబ్లిక్ ఇబ్బంది పడకూడదు. మనకు ఓటు వేసి మనం గెలిపించిన ప్రతి ఒక్క పబ్లిక్ కూడా మనం ఇబ్బంది పెట్టకుండా మనం చూడాలి. గతంలో ఈ ఏదైతే 33 అడుగులు 60 అడుగులు అంటున్నారో, ఈ 60 అడుగులు పాడు చేసిన వాళ్ళు కూడా వీళ్ళు మాజీ ఎమ్మెల్యే గారే. కొలతల ఆర్ఎన్బి వాళ్ళు ఇచ్చిన దాని తర్వాత వీళ్ళు ఆ మార్కలు ఇటు అటు చేసి పొలిటికల్ చేసి దాన్ని ఇష్యూ చేసి మొత్తానికి ఆపేసి దీనికి ఒక ఇష్యూ కింద పెట్టారు. ఈరోజు ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండాలి, మనం ఏ పనైనా ముందు చేద్దాం. దాని తర్వాత ఏదైనా ఆర్ఎన్బి కోర్టులో వెళ్ళిన ఇష్యూలు ఇవన్నీ కూడా డిస్ప్యూట్ క్లియర్ అవుతాయి, మనం ఎక్స్టెండ్ చేద్దాం. మన గవర్నమెంట్ వాళ్ళకి ఉండేది ఏదైతే వాళ్ళకి నష్టపరిహారం ఉందో అది కూడా చేద్దాం అని చెప్పి బలరాం కృష్ణ గారు చాలాసార్లు చెప్పడం జరిగింది. ఇవాళ నీరు వదలలేదు అంటున్నాడు. వీళ్ళకి ధృతరాష్ట్ర పాలన అయిపోయింది. ఏది కూడా వీళ్ళకి క్లియర్గా కనిపిస్తలేదు. నీళ్ళు వదలలేదా, ఒరిగేట్ పంపింగ్ స్కీమ్ వదలలేదు, పుష్కర్ వదలలేదు. వీళ్ళు ఏం చేస్తున్నారు? ఎంతసేపు వీళ్ళు కొంపలో కూర్చొని ఎలా ఓడిపోయారా, ఏదో ప్రెస్ మీట్ చెప్పమంటారు, ఒక ప్రెస్ మీట్ చెప్పేస్తున్నారు. వీళ్ళకి ఏ పనైనా మీరు చేయండి. ఈరోజు ప్రజల హిత్లో పని చేయకూడదు. మనమే టెండర్లు తీసుకుందాం, మనమే కాంట్రాక్టులు తీసుకుందాం. ఈరోజు కూడా గతంలో ఉండే కాంట్రాక్టర్స్ ఎంతోమంది బాధల్లో ఉన్నారు, మా బిల్స్ అవ్వలేదని. బిల్స్ అవ్వలేదంటే వీళ్ళు పనులు చేయలేదు. బిల్స్ ఇంకేమవుతాయి వీళ్ళకి? నెక్స్ట్ ప్రతి పనిలో కూడా శంకుస్థాపన చేయడం, కొబ్బరికాయలు కొట్టడం, ఇంత మించి వాళ్ళు ఏం చేసింది ఏం లేదు. ఇదంతా ఏంటంటే మనం ఎక్కడో ఉన్నాం, కనిపిస్తలే పబ్లిక్లో, ఏదో ఒకటి పెట్టి మనం చిన్న ప్రెస్ మీట్ పెట్టి రోడ్డు మీద వచ్చి చిన్న ఇష్యూ చేద్దాం. గతంలో 5 సంవత్సరాలు పడిన బాధలు ఇప్పుడు ప్రజలందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. 3 మండలాల్లో కూడా ప్రతి ప్రజలు కూడా మాకు అభివృద్ధి చేస్తున్నారండి. బలరాం కృష్ణ గారు వచ్చాక ఈ రోడ్ అయిందండి, సీసీ రోడ్లు అయిందండి, ఆ రోడ్లు అయిందని ప్రతి ఒక్కడు కూడా చక్కగా ఆయన్ని లేదు మాకు ఇలాంటి వాళ్ళే కావాలండి, ఇలాంటి నాయకుడే కావాలి, మాకు పని చేసే నాయకుడు కావాలి అని అనుకునే ప్రతి పని కూడా అభివృద్ధి పని చేసుకుంటూ పోతున్నారు. థ్యాంక్ యూ. జై జనసేన. బలరాం కృష్ణ గారి నాయకుడు.